మొక్కాయి వంగంది మానాయి వంగిద్దా అంటుంటారు. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మనకి ఎక్కువ నెగెటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మొదట్లోనే నేనైతే వెంటనే రియాక్ట్ అవుతుంటాను. మొదట్లోనే గట్టిగా గెడ్డి పెడితే రెండోసారి నెగెటివ్ కామెంట్స్‌కి ఛాన్స్ ఉండదు అని నేను అనుకుంటాను. బుద్ధుడికి ఏదో చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మా అన్నయ్య అప్పుడప్పుడు నాకు జ్ఞానోదయం చేస్తూ ఉంటుంటాడు. ఎప్పుడూ అంటానే ఉంటాడు. ఎందుకు మన వెనకమాల అన్నారు కాబట్టి జీవితంలో వాళ్ళు ఎప్పుడు వెనకబడే ఉంటారు. మనం ముందున్నాం కాబట్టి మనం జీవితంలో ముందుకెళ్ళిపోతుంటాం. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా ఉంటే అని అంటుంటాడు. అలా అని చెప్పి నేను వెంటనే రియాక్ట్ అయ్యి మనసు కొంచెం హర్ట్ అవుతది కాబట్టి పట్టించుకుంటుంటాను. బియ్యం పాలల్లో వేస్తే పాయసం అవుతది. నీళ్ళల్లో వేస్తే అన్నం అవుతది. పసుపు కలిపితే అక్షింతలు అవుతాయి. బొగ్గు కలిపితే చేతబడకు తప్ప దేనికి పనికిరావు. అలాగే ఆ మాటలు పట్టించుకుంటే దేనికి పనికి రాకుండా పోతామని నా ఒపీనియన్. మనకి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళ టేస్టులు వేరు వేరుగా ఉన్నాయి. ఒకరికి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఒకరికి హాట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ చేసినప్పుడు హాట్ తినరు. ఇద్దరికి వేరు వేరుగా వండి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గారెలు చేసిన రోజైతే ఒకరే తింటారు. చాలా బాధ అనిపిచ్చేసిద్ది ఇంట్లో మాత్రం.